అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే అండి, నా పేరు కువార్పు లక్ష్మణరావు. ఈ ప్రభుత్వం అనేది కొంచెం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుందని అర్థమవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడం అనేది చాలామందికి తెలియని విషయం. ఇది చాలామందికి తెలియదు కూడా, ఇప్పటికీ కూడా తెలియదు. ఇంకా ఆధార్ కార్డు అప్డేట్ ఏంటి, ఆధార్ కార్డు ఏంటి అనే విషయంలో ఇంకా సతమతం అవుతూ ఉన్నారు. తెలిసిన వాళ్ళు ఎవరైనా చదువుకున్న వాళ్ళ ద్వారా వచ్చి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటున్నారు. అది కూడా గవర్నమెంట్ సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల, లాస్ట్ డేట్ ఎప్పుడైనా తెలియకపోవడం వల్ల కూడా ఇదంతా కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎప్పుడూ ఉదయం 5 గంటలకు వచ్చి కూడా కూర్చొని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో, చుట్టుపక్కల ములకలపల్లి కానీ, తర్వాత బంజర కానీ, తర్వాత వేంసూరు కానీ, దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు, ఈ దగ్గరలో ఉన్న ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఆధార్ కార్డు అప్డేట్ సెంటర్లు కూడా ఎక్కువ లేకపోవటం, ఇదంతా కొద్దిగా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది జనాలకి. ఇది ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నటువంటి చర్యగా కనిపిస్తుంది. దీన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదా గవర్నమెంట్ అప్డేట్ చేసే టయాన్ని ఎక్కువ కాలం పొడిగిస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. అనేది కొద్దిగా చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా తగు చర్యలు తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి కొత్తగా స్పెషల్ ఆఫీసర్లు వేశారు. వాళ్ళ ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నా పేరు రామకృష్ణ, అది సత్తుపల్లి ఏరియా. ఈ ఆధార్ సెంటర్లోని చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాల వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అయితే గవర్నమెంట్ ఏ అవగాహన లేకుండా వీళ్ళందరికీ లాస్ట్ డేట్లు అని చెప్పేసి ఎవరికాళ్ళు అనుకుని వచ్చేసి ఆధార్ సెంటర్లో ఉంటూ ఉదయం 5 గంటలు స్టార్ట్ అవుతాయి, సాయంకాలం అయ్యేసరికి ఒక్కొక్క సెంటర్లోని 30-40 కంటే ఎక్కువ అవ్వట్లేదు. కొన్ని అయితే అప్డేట్ అవ్వట్లేదు, కొన్ని మీ సేవలు అయితే పని చేయట్లేదు నెట్వర్క్ వల్ల. కొన్ని ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ మీద గవర్నమెంట్ ఏమన్నా అవగాహన కల్పించి ఇది ఎంఆర్ఓలు కానీ కలెక్టర్లు కానీ ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. అంతేకాకుండా ఇప్పుడు ఈకేవైసీల వల్ల 2 రకాలుగా ఉంటున్నాయి. ఒకటి ఈకేవైసీ వచ్చి గ్యాస్ వైపు ఉంటున్నారు, ఒకసారి బళ్ళలో జరుగుతున్నది ఈకేవైసీ, ఒకసారి బ్యాంకులలో జరుగుతూ ఉంది. ఇంకొకసారి మన రేషన్ కార్డులో అప్డేట్ చేసుకోవడం కోసం జరుగుతూ ఉంది. కొంతమంది పిల్లలకి అయితే చిన్న పిల్లలు అయితే ఇప్పుడు అప్డేట్ చేసుకోవడం అవకాశం కల్పిస్తే స్కూల్కైనా ఉపయోగపడుతుంది. కానీ ఈ ముసలి వాళ్ళకైతే కొన్ని ఐరిస్ కానీ ఇట్లా ఏలుముద్రలు కానీ పడకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది షుగర్ పేషెంట్లు ఉంటున్నారు, కొంతమంది ఇట్లా బీపీ వాళ్ళు, షుగర్ వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ లైన్లో నుంచుకుంటూ ఉన్నారు. ఆధార్ సెంటర్లు కూడా ఈ సత్పల్లి ఏరియాలో మొత్తం 3 సెంటర్లే ఉన్నాయి. కొన్ని అయితే పని చేయట్లేదు, కొన్ని పని చేస్తున్నాయి. పని చేసిన చేయడం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 30-40 కంటే ఎక్కువ తీసుకోవట్లేదు ఆధార్ సెంటర్లోని అప్డేటింగు. వాళ్ళకి 24 అవర్స్ చేసినా కూడా 50 అవ్వదు. అది నేను కూడా ఆధార్ సెంటర్లో ఇంతకుముందు చేసినప్పుడు చూశాను. వాళ్ళని వివరాలు కోరితే 50 కంటే ఎక్కువ కావండి. అవగాహన లేక, గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రజలకు అవగాహన లేక వీళ్ళు రోజుల తరబడి వచ్చి నుంచుంటున్నారు తప్ప అది చేసేది ఏమి లేదు. చెప్పిన ప్రజలు ఈ విధంగా ఉంటున్నారు. ఏదైనా గవర్నమెంట్ అవకాశం ఉంటే కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి వీటికి అప్డేషన్ అవసరం ఉందా లేదా అనే దాని మీద ప్రజలకి పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరైనా కల్పిస్తారేమని కోరుకుంటున్నాను. మాకు ఈ ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ అవేర్నెస్ కల్పించాలని ప్రజలకి నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.